మహానేత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సినిమా హాల్ సెంటర్ వద్ద సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా సిఐటియు అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం పేదలు, కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని కొనియాడారు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. యువత సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎస్కే చాన్బాషా, రైతు సంఘం నాయకులు తిక్కవరపు ప్రభాకర్ రెడ్డి, మహిళా కార్యదర్శి శేషమ్మ, వేణు, మనోహర్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ ఇందుకూరుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మించినటువంటి సుందరయ్య గారు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. కుల వివక్షకి వ్యతిరేకంగా ఆయన జీవితాన్ని అంకితం చేశారు. వీటితో పాటు పెట్టుబడిదారీ భూస్వామి విధానాలు విడనాడాలని, ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ రాజ్యం రావాలని చెప్పి తన జీవితాంతం కూడా పేద ప్రజల కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. తన ఆస్తులను కూడా భూస్వామి కుటుంబంలో పుట్టి తన ఆస్తులను సైతం కూడా ఆయన పేదవారికే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి నేతలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఉండేటువంటి రాజకీయాల్లో ఒక చిన్న వార్డు మెంబర్ అయితేనో లేకపోతే ఒక చిన్న కార్పొరేటర్గా గెలిస్తే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చిచ్చేటువంటి నేటి పరిస్థితుల్లో ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయం. ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కార మార్గంగా చూపేవారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేశారు. వీటితో పాటు మొట్టమొదటి భారతదేశం యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సేవలు అందించినటువంటి వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి సుందరయ్య గారు. ఈరోజు ఉండేటువంటి రాజకీయాల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నాయి. పర్యావరణాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పజెప్తా ఉన్నారు. కార్పొరేట్ల వశం అవుతూ ఉన్నాయి. వీటితో పాటు అడవులు కానీ, రైల్వేలు కానీ, బొగ్గు గనులు కానీ వీటన్నిటినీ పేద ప్రజల నడ్డి వీర్చి పేద ప్రజల యొక్క ఆస్తుల్ని తీసుకొని పోయి కార్పొరేట్లకు అప్పజెప్పేటువంటి ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో యువతంతా ఐక్యమయ్యి, ప్రజలంతా ఐక్యమయ్యి ఈరోజు కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాది విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది. యువత సుందరయ్య గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని, ఇప్పుడు ఉన్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. టీవీవీ ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.